నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నేడు ప్రధాని మోడీతో మాల్దీవుల అధ్యక్షుడు భేటీ పాత 3 కారిడార్లను కలుపుతూ విమానాశ్రయ మెట్రో దసరా సెలవులతో రైళ్ల కిటకిట సీట్లకు కటకట ఎవరు అడ్డు వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ బంగ్లాదేశ్ పై గెలుపుతో చరిత్ర సృష్టించిన టీమిండియా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు 4 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో ముయిజ్జు తన భార్య సాజిదా మహమ్మద్తో కలిసి నిన్న ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్తో ముయిజ్జు సమావేశమయ్యారు. ఇక ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాల్దీవుల అధినేత ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వీరి చర్చల ద్వారా 2 దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతమవుతాయని ఆశిస్తున్నారు. మెట్రో 2వ దశలో శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రతిపాదిత కొత్త కారిడార్ 4కు ప్రస్తుతం ఉన్న 3 కారిడార్లను అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో ఏ వైపున ఉన్నవారైనా మెట్రోలో విమానాశ్రయానికి చేరుకునేరా కారిడార్ 1, 2, 3లను కొత్త కారిడార్కు కలపనున్నారు. నాగోల్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించింది. దసరా సెలవులతో పాటు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. దుర్గమ్మను దర్శించుకున్న వారితో పాటు నగరం నుంచి సొంత ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులతో స్టేషన్లో రద్దీ నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ఇలా పోటీ పడ్డారు. ఈ క్రమంలో చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులకు గురయ్యారు. కూర్చోవడానికి స్థలం లేక రైలు కారిడార్లలో ఫుట్బోర్డు మీద నిల్చుని ప్రయాణిస్తున్నారు. ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన ఆగదని మరోసారి తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసి నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. లండన్లో థేమ్స్, అమెరికాలో హడ్సన్ రివర్, గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీని ప్రక్షాళన చేస్తానన్నారు. కొలువుల పండుగ కార్యక్రమంలో 1635 మందికి నియామక పత్రాలు అందించిన ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వారి హయాంలోనే నిర్మాణం కాబోతున్నాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు గంగా, యమున, సరస్వతి అనే పేర్లతో పాటు మూసీ పేరు కూడా పెట్టే విధంగా ఆ నదిని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు రేవంత్ రెడ్డి. కృష్ణ, గోదావరి, యమున, గంగా, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం. అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణాను, కావేరో, గోదావరో, సరస్వతో, గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమున, సరస్వతి, గంగా, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. గ్వాలియర్లోని న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో భారత్ ముందంజలో నిలిచింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 39 పరుగులు, సంజు శాంసన్ 29, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ చెరో 16 పరుగులు చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.